నమస్తే, వెల్కమ్ టు KGN9 న్యూస్. మరిగూడ మండల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కుదాబక్షిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాథమిక పాఠశాలను పర్యవేక్షించిన గ్రామ కార్యదర్శి ప్రసన్న కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 11వ తేదీ రోజు ఓటింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల గదుల్లో లైటింగ్ ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, టేబుళ్లు, ఓటర్లకు అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. మొత్తం ఏదున్నా కానీ బాత్రూంలో కూడా ఎప్పటికప్పుడు మన వర్కాలు ఉంటారు కాబట్టి వాళ్ళతో క్లీన్ చేయాలి. రన్నింగ్ వాటర్ ఎప్పుడు రన్నింగ్ వాటర్ పెట్టాలి చూసుకోవాలి. ఒకవేళ రన్నింగ్ వాటర్ లేకపోయినా మనం ట్యాంకర్ పెట్టాలి కానీ నీళ్ళు కంపల్సరీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏమున్నా కానీ ఇక మన పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్ళాలని చిన్న కూడా ఎలాంటి అవసరాలు లేకుండా మనం చేసుకుంటూ ఉండాలి. లోపల లైట్లు ఫ్యాన్లు ఏమన్నా ఉన్నా కానీ ఎమ్మటే రిపేర్ చేయాలి. మన పోలీస్ స్టేషన్ పరిధిలో మన కుదాబక్షిపల్లి గ్రామంలో ప్రతి ఒక్క ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామ పంచాయతీలో పోలీస్ స్టేషన్లోని లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలీస్ స్టేషన్ ఒక దాంట్లో 4 ఫ్యాన్లను 4 లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక పోలింగ్ బూత్కి. ఆ విధంగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అండి, నేను కుదాబక్షిపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ అండి. మన పోలింగ్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులకు సంబంధించి మన ప్రైమరీ స్కూల్ని తీసుకోవడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో మన పోలింగ్ బూత్ల ప్రకారం మనం అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన టెంట్ సామాన్ కానీ, లైట్లు కానీ, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అట్లనే మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అవంతరాలు లేకుండా చూసుకోవడానికి చుట్టుపక్కల 100 మీటర్ల దూరంలో పోలీస్ వాళ్ళతో మొత్తము రేపీయటం, మార్కింగ్ చేపించటం, అదేవిధంగా మన వచ్చిన ఓటర్ మహాశయులు అందరికీ త్రాగునీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి అవంతరాలు జరగకుండా మన గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఒక్కటి సీసీ కెమెరాల సాయంతో పెట్టడం జరుగుతుంది. ఎక్కడ ఏ విధంగా ఎలాంటి జరగకుండా ఈ ఎలక్షన్ మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.